హలో ఎవ్రీవన్, సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం. సో ఈ ఎపిసోడ్లో మనము సర్పంచ్ అవ్వడానికి స్వాట్ అనాలిసిస్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో ఈ స్వాట్ అనాలిసిస్ అనేది మల్టీనేషనల్ కంపెనీస్, ఎగ్జాంపుల్ అమెజాన్ కానీ యాపిల్ కానీ ఇట్లాంటి కంపెనీస్ వాళ్ళ స్ట్రాటజీస్ డిసైడ్ చేయడం కోసము సో ఈ టెక్నిక్ని యూజ్ చేస్తాయి. ఈ స్వాట్ అనాలిసిస్ అనే ఒక టూల్ని యూజ్ చేస్తాయి. సో ఈ సర్పంచ్ అవ్వడానికి కూడా, పొలిటికల్గా కూడా, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవ్వడానికి కూడా, పర్సనల్గా కూడా ఈ స్వాట్ అనాలిసిస్ని యూజ్ చేసినామనుకో మనము మన పొలిటికల్ స్ట్రాటజీ, ఎలక్షన్స్ గెలవడానికి, సర్పంచ్ అవ్వడానికి మన స్ట్రాటజీని మనం డిజైన్ చేసుకోవచ్చు, మన ప్లాన్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇదేం పెద్ద కష్టమైనదేమీ కాదు, బట్ వెరీ యూస్ఫుల్ టూల్. ఇది 100% మీకు యూజ్ అవుతుంది. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా వినండి. స్వాట్ అనాలిసిస్ అంటే వెరీ సింపుల్. సో ఈ ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెసెస్, ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్స్. సో చూడండి, స్ట్రెంగ్త్స్ అంటే బలాలు. సో నీకేమేమి బలాలు ఉన్నాయి. సో మనకు తెలుసు ఆంజనేయునికి కూడా ఆయన బలాలు తెలియవు. సో రాముడు చెప్తే తప్ప ఆంజనేయుని బలం తెలియలే. సో అట్లా మనందరికీ ఇన్బిల్ట్ బలాలు ఉంటాయి, స్ట్రెంగ్త్స్ ఉంటాయి, బట్ మనకు తెలియవు. సో ఒక సర్పంచ్గా నిలబడే అభ్యర్థి వాళ్ళ టీము ఒక ప్లేస్లో కూర్చొని సో ఈ టూల్ యూజ్ చేసుకొని స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, థ్రెట్స్, ఆపర్చునిటీస్ అన్నీ లీస్ట్ డౌన్ చేస్తే దాన్ని బట్టి మీ క్యాంపెయిన్ స్ట్రాటజీ కానీ మీ ప్లాన్ని కానీ మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దీన్ని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే కోర్స్ జాయిన్ అవుతారో దీని తర్వాత వీడియోస్లలో ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీరు గెలవడానికి ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ నేను ఓపెన్ చేస్తాను. సో దట్ మీకు వెరీ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూస్తే స్వాట్లో స్ట్రెంగ్త్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఉన్నాయి అన్నాము. సో స్ట్రెంగ్త్స్ అంటే బలాలు, వీక్నెసెస్ అంటే బలహీనతలు, ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు, థ్రెట్స్ అంటే ముప్పులు. ఓకే, సో ఈ బలాలు, బలహీనతలు అనేటి ఇన్బిల్ట్ అనమాట. మనకేం బలాలు ఉన్నాయి, మనకేం బలహీనతలు ఉన్నాయి. సో మన బలాలను ఎలా ఉపయోగించుకోవాలి, మన బలహీనతలను ఎలా నియంత్రించుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో మన స్ట్రెంగ్త్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, మన వీక్నెసెస్ని వీకెన్ చేయాలి. ఓకే, సో అవి ఇంటర్నల్ అన్నమాట, అంటే మన కంట్రోల్లో ఉండేటి. సో ఈ మిగిలిన రెండు ఆపర్చునిటీస్, థ్రెట్స్. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు. సో ఇప్పుడు ఏ అయితే అవకాశాలు ఉన్నాయి, ఓట్ ట్రెండ్స్ ఎట్లా ఉంటుంది, సో జనాల పర్సెప్షన్ ఎట్లుంది ఎలక్షన్స్ అంటే, సో ఇది ఒక ఆపర్చునిటీ అన్నమాట. సో ఈ ఆపర్చునిటీస్, ఈ అవకాశాలని ఎలా అందిపుచ్చుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ థ్రెట్స్, ముప్పులు. ఏమేమి ముప్పులు ఉన్నాయి, నువ్వు సర్పంచ్ కావాలనుకుంటున్నావు కదా, నీకు ఏమేమి ముప్పులు ఉన్నాయి అంటే డబ్బులు లేకపోవడమా, లేకుంటే బలమైన అభ్యర్థి, నువ్వు చెప్పేది ఎవరైనా నమ్మలేకపోవడమా. సో ఇట్లా వీటిని మనము ఈ టూల్ యూజ్ చేసుకొని అనలైజ్ చేసుకుంటే అది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అసలు ఈ స్వాట్ అనాలిసిస్ ఎందుకు? నేను ఇంతకుముందు చెప్పినట్టు మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ ప్రొడక్ట్ని కానీ వాళ్ళ స్ట్రాటజీని కానీ ప్లాన్ చేయడం కోసము ఈ టూల్ని యూజ్ చేసుకొని అనలైజ్ చేస్తాయి. వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఏం చేయకపోతే అంటే కంపెనీకి లాసెస్ రాకుండా ఉంటాయి. సో అట్లా వాళ్ళు డిజైన్ చేసి, ప్లాన్ చేసి దాని తగ్గట్టు వాళ్ళ స్ట్రాటజీని యూజ్ చేసుకుంటారు. సో పర్సనల్గా కూడా మనము ఈ స్వాట్ అనాలిసిస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తే మీరు డెఫినెట్గా సర్పంచ్ అవుతారు. ఆల్రైట్, సో ఎందుకు స్వాట్ అనాలిసిస్ ఎందుకనంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం. అసలు మనం ఏంది అనేది మనకు తెలుస్తేనే కదా మనము దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందా లేదా అనేది తెలిసేది. సో బలాలలో అసలు నువ్వు మంచిగా మాట్లాడతావు అనుకో, నీకు తెలియకపోవచ్చు, బట్ ఒక సర్పంచ్ అవ్వడానికి మంచిగా మాట్లాడడము, మీటింగ్లలో మాట్లాడడం అనేది ప్రైమరీ థింగ్ అన్నమాట. సో అట్లా నీకు తెలిస్తే సో నువ్వు ఎవాల్యుయేట్ చేసుకొని నీ వీక్నెసెస్ ఏమైనా ఉంటే వాటి మినిమైజ్ చేసుకోగలుగుతావు అనమాట. సో రెడీనెస్, ఇప్పుడు ఎలక్షన్స్ జూలైలో ఉండే ఛాన్స్ ఉంది. సో నువ్వు రెడీ ఉన్నావా లేదా అనేది ఈ స్వాట్ అనాలిసిస్లో తెలిసిపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంగ్త్స్లలో నీకు ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయా, ఆల్రైట్. సో థ్రెట్స్లలో నీకు తక్కువ రిసోర్సెస్ ఉన్నాయా, ఎక్కువ రిసోర్స్ ఉన్నాయా, తక్కువ రిసోర్స్ ఉన్నాయి. ఒకవేళ తక్కువ రిసోర్స్ ఉంటే నువ్వు తక్కువ డబ్బులతోటి ఎలా మేనేజ్ చేసుకోగలుగుతావు, ఆపర్చునిటీస్ ఎలా అందిపుచ్చుకోగలుగుతావు. సో నువ్వు అనలైజ్ చేస్తావు కాబట్టి నువ్వు సర్పంచ్గా గెలవడానికి నువ్వు రెడీగా ఉన్నావా లేదా కూడా తెలిసిపోద్ది అన్నమాట. సో నీ క్యాంపెయిన్స్ని ప్లాన్ చేయడం కోసం ఒకసారి నువ్వు ఈ స్వాట్ అనాలిసిస్ డీటెయిల్గా నువ్వు అనలైజ్ చేసుకోగలిగితే నువ్వు వీటిని బట్టి నీ క్యాంపెయిన్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది నీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది, స్ట్రాటజీ తెలిసిపోద్ది, ప్లాన్ ఏం చేయాలనేది తెలిసిపోద్ది. సో నీ బలాల్ని ముందు పెట్టి నీ బలహీనతలని కంట్రోల్ చేసుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఈ ముప్పులని అధిగమిస్తూ, ఆల్రైట్. సో నువ్వు నీ క్యాంపెయిన్ని, స్ట్రాటజీని ప్లాన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా.
సో నీకు ఒక వీక్నెస్ ఉన్నది. ఏం వీక్నెస్ ఉన్నది? పొలిటికల్గా నీకు కనెక్షన్స్ లేకపోవచ్చు. బట్ నువ్వు ఏం చెప్పొచ్చు? నీ వీక్నెస్ ఏందో నీకు తెలిసింది. ఆ వీక్నెస్ని నువ్వు ఒక స్ట్రెంగ్త్గా ఎట్లా చేయొచ్చు అంటే, నాకు పార్టీలా సపోర్ట్ లేకపోవచ్చు, బట్ నాకు ప్రాబ్లమ్స్ మీద, సమస్యల మీద ఒక బలమైన అవగాహన ఉన్నది. ఆ ప్రాబ్లమ్స్ వాటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే నా పార్టీ అని నువ్వు చెప్పుకోవచ్చు. వాటిని పనిచేయడమే నా విధి అని కూడా చెప్పుకోవచ్చు. సో నీ బలహీనతని బలంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎన్హాన్స్ ఎఫెక్టివ్నెస్ అంటే నువ్వు చేసేదాన్ని ఎఫెక్టివ్గా చేయొచ్చు అన్నమాట. నువ్వు డెలివరీ చేసే మెసేజ్ని ఎఫెక్టివ్గా డెలివరీ చేయొచ్చు అన్నమాట. అట్లా ఈ స్వాట్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. పర్పస్ మీకు అర్థమై ఉంటుంది. స్వాట్ అనాలిసిస్ని యూజ్ చేసుకుంటే మీరు డెఫినెట్గా సర్పంచ్ అవ్వడానికి ఉన్న అవకాశాలు ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో ఫైనల్గా నేను కంక్లూజన్లో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, సో స్వాట్ అనాలిసిస్ చేస్తే మీ బలాలు ఏంటో తెలుస్తాయి. దాన్ని బట్టి మీ బలహీనతలను ఎలా అధిగమించాలో మీకు తెలుస్తుంది. సో అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో ఒక అవగాహన వస్తుంది. సో ముప్పుల నుండి ఎలా తప్పించుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ముప్పులు అనేటి మిమ్మల్ని వెనక్కి లాగడానికి, మీ ఏ డ్రీమ్ అయితే సర్పంచ్ అవ్వాలనుకున్న డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ కాకుండా చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి సో ఈ ముప్పులని అధిగమించేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో ఈ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీ సెట్స్కి సంబంధించిన డీటెయిల్ క్లాసు మన సర్పంచ్ అకాడమీ ఆ కోర్సులో నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. సో డీటెయిల్గా ఆ వీడియోస్ చూడండి. సో దట్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. దాన్ని బట్టి మీ క్యాంపెయిన్ని, స్ట్రాటజీని, మీ ప్లాన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.